హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనాలిసిస్ 14th జూన్ ఫస్ట్ షిఫ్ట్ సంబంధించిన జీఎస్టీకే క్వశ్చన్ చూసేద్దాం ఫ్రెండ్స్. నేను 13th జరిగిన ఆల్ షిఫ్ట్ సంబంధించిన అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, రిపీటెడ్ టాపిక్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో నేను ప్రతి వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సరే కాకుండా ఆన్సర్కి సంబంధించిన ఎక్స్ట్రా టాపిక్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన నెక్స్ట్ రాయబోయే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనాలిసిస్ 14th జూన్ ఫస్ట్ షిఫ్ట్ ఫ్రెండ్స్. ఒకటో ప్రశ్న, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు? సిఆర్పిఎఫ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు. ఆయనను 18 జనవరి 2025 డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఆయన పదవి కాలం 30 నవంబర్ 2027 వరకు కొనసాగుతుంది. రెండవ ప్రశ్న, సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్థాపన దివాస్ 2025లో ఎక్కడ నిర్వహించబడింది? సిఎస్ఎఫ్ స్థాపన దినోత్సవం 2025లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జైపూర్, రాజస్థాన్లోని మౌలానా ఆజాద్ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది. మూడవ ప్రశ్న, పైకా నృత్యం ఏ రాజ్యం ప్రాంతానికి చెందినది? పైకా నృత్యం ప్రాచీన కాలంలో ఒడిశా, తరచుగా ఒరిస్సా అని పిలువబడేది. ప్రాంతంలో అధిపతుల గజపతి సామ్రాజ్యాల వైర్మిక సైనికుల ప్రత్యేక నృత్యశైలి. ఇది ఆయుధాలతో కూడిన గుండె దహించే యుద్ధ నృత్యం. గొడ్డలి, చక్రం, డబిల్లు, తేలికపాటి అస్త్రాలను సమన్వయంతో ఉపయోగించే పెంచుకునే వీరత్వాన్ని ప్రతిబింబిస్తుంది. నాలుగో ప్రశ్న, 97వ రాజ్యాంగ సవరణ గురించి వివరించండి. 97వ రాజ్యాంగ సవరణను భారత రాజ్యాంగంలో 2011లో చేర్చారు. ఇది ముఖ్యంగా సహకార సమితులు, కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించింది ఒక కీలకమైన సవరణ. రాజ్యాంగ సవరణల గురించి కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణల గురించి చూసుకుని వెళ్ళండి. ఐదో ప్రశ్న, ముంబై మరియు మద్రాస్ ప్రస్తుతం చెన్నై నగరాలు ఏ అధినియమం ద్వారా అస్తిత్వంలోకి వచ్చాయి? ముంబై, బాంబే మరియు మద్రాస్, చెన్నై నగరాలు బ్రిటిష్ అధికారంలోకి వచ్చిన మరియు పరిపాలనా కేంద్రాలుగా ఏర్పడినది. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మరియు ఆపై బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన ఫిట్ ఇండియా అధినియం 1784 1784, ఫిట్ ఇండియా యాక్ట్ మరియు ఇండియా యాక్ట్ 1786 వంటి చట్టాల వల్లే సాధ్యమైంది. ఆరో ప్రశ్న, హిందీ భాష గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో నిబంధన ఆర్టికల్ 343 రాజ్యాంగం ప్రకారం హిందీ భాష గురించి ఉండడం జరుగుతుంది. ఏడో ప్రశ్న, పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క 3 స్థాయిలు ఏమిటంటే, భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను త్రిస్థాయి వ్యవస్థ 3 టైర్ సిస్టమ్గా రూపొందించారు. ఈ 3 స్థాయిలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రామ పంచాయతీ, 2 వచ్చేసి మండల పరిషత్ లేదా పంచాయత్ సమితి, 3 వచ్చేసి జిల్లా పరిషత్. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందించడం జరిగింది. 3వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ గురించి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. గ్రామ సభ మరియు పట్టణ సభ గురించి. 8వ ప్రశ్న, రాష్ట్రమంత్రికి నియామకం ఎవరు చేస్తారు? రాష్ట్రమంత్రిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. అయితే రాష్ట్రపతి ఈ నియామకాన్ని ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు నియామకం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 9వ ప్రశ్న, ఉత్తర భారత మైదాన్ పేరు ఏమిటి? ఉత్తర భారత మైదాన్కు పేరు గంగా మైదాన్ లేదా ఇండో గ్యాంగ్రెటిక్ మైదాన్గా పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 10వ ప్రశ్న, చౌరాచౌరీ స్థాన వర్తమానంలో ఉంది. చౌరాచౌరీ పేరు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఒక కస్బా చిన్న పట్టణం కోసం ఉపయోగించబడింది. వర్తమానం ప్రకారం అక్కడ 4వ ఫిబ్రవరి 22న భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వంపై ఒక పోలీస్ చౌకీపై పోరాటం చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మన చౌరాచౌరీ సంఘటన వచ్చేసి 1922లో జరిగింది. సో అందరూ కలిసి పోలీస్ స్టేషన్పై దాడి చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో పనిచేసే భారతీయులు చాలామంది చనిపోవడం జరిగింది. ఆ సంఘటన ద్వారానే గాంధీజీ గారు సహాయక నిరాకరణ ఉద్యమాన్ని స్టాప్ చేయడం జరిగింది. 11వ ప్రశ్న, ఇల్తుత్మిష్
ఇల్తుత్మిష్ కృషి భూమి గురించి చెప్పండి. ఇల్తుత్మిష్ ఢిల్లీ సుల్తానత్తు యొక్క ముస్లిం పాలకుల ఒకరు. 1211-1236 అతను మౌలానా మొహమ్మద్ గరీబుల్లా తరువాత పాలన చేశాడు ఫ్రెండ్స్. 12వ ప్రశ్న, పరమహంస కోసం భోజ్ ఎక్కడ జరిగింది? పరమహంస అనేది ఒక సన్యాసి లేదా ఆధ్యాత్మిక గురువు యొక్క అత్యున్నత పదవి. ఈ పదవిని సాధించడానికి సాకులు ఆత్మజ్ఞానం కోసం సుదీర్ఘ పరిశోధన, ధ్యానం, సాధన, ఆత్మపరిశీలన చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ సెక్షన్ నుంచి సింప్లిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్స్, యావరేజ్ నుంచి 2 క్వశ్చన్స్, సిఐఎస్సి నుంచి 2 క్వశ్చన్స్, టర్మ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, పర్సంటేజ్ నుంచి కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్స్, స్టాటిక్స్ నుంచి 3 క్వశ్చన్స్, నెంబర్ సిస్టమ్ నుంచి కూడా వస్తున్నాయి, హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, ఏపీసీపీ ట్రిగ్నోమెట్రీ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, ఆల్జిబ్రా నుంచి కూడా వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు రీజనింగ్ చూసుకుంటే మిర్రర్ ఇమేజ్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, కోడింగ్ డీకోడింగ్ నుంచి వస్తున్నాయి, సిరీస్ నుంచి 4 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ నుంచి 2 క్వశ్చన్స్, సెట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్, అనాలజీ నుంచి 2 క్వశ్చన్స్. జీకే సెక్షన్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ నుంచి జూలై నుంచి డిసెంబర్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో జనవరి నుంచి మే అడుగుతున్నాడు. సో ఆల్మోస్ట్ మీరు జనవరి నుంచి మే వరకు బాగా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే దాని నుంచి 6 to 7 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. జూలై నుంచి డిసెంబర్ కూడా చూసుకోండి. స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇది కరెంట్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు. పాలిటీ నుంచి ఆర్టికల్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆర్టికల్స్ 1 to 51 ఈ వరకు చూసుకోండి. షెడ్యూల్స్ కూడా చూసుకోండి, 12 షెడ్యూల్స్, పార్ట్స్ భాగాలు కూడా చూసుకోండి. అదేవిధంగా కొన్ని అమెండ్మెంట్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అనేవి. రెవల్యూషన్స్ ఆఫ్ 1857 నుంచి 1887 మధ్య అడుగుతున్నాడు. పొలిటికల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ప్లానింగ్ కమిషన్ గురించి అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి జిఎస్ నుంచే 11 సెన్స్ కూడా చూసుకోండి. 2011 జనాభా గురించి మొత్తం చూసుకోండి. మన కంపెనీ నుంచి 6 క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో అది కూడా మనకి షార్ట్ కట్ కీసే అడుగుతున్నాడు. సో మన ఈ షిఫ్ట్లో కూడా షార్ట్ కట్ కీ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి షార్ట్ కట్ కీస్. సో షార్ట్ కట్ కీ సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, నేను అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఓవరాల్గా పేపర్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ ఈజీ టు మాట్లాడి అడుగుతున్నాడు ప్రతి షిఫ్ట్లలో. జీకే కొద్దిగా టఫ్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో మనం డైలీ చెప్పుకునే అనాలిసిస్ ఎవరెవరు చూసిపోతారో వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో ఎందుకంటే మనం ప్రతిసారి ఈ టాపిక్ నుంచి అడుగుతున్నానని చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా డైలీ అనాలిసిస్ చేయడం వల్ల మీకు కూడా అర్థం, సో ఈ టాపిక్ నుంచి వచ్చిందని. సో అదే విధంగానే చూసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఈ జీకే జిఎస్ మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా ఆల్ షిఫ్ట్ సంబంధించిన అనాలిసిస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆల్ వీడియో సంబంధించిన చూసి వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఈ వీడియోకి సంబంధించిన అన్ని పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.